కొర్రమీను చేపల పులుసు. కేజీ చేపలు, వాటికి 4 స్పూన్ల కారం. పులుసు కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువగా పడుతుంది. 2 స్పూన్ల ఉప్పు, కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా పసుపు. ఇలా ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడాక 2 ఇలాచీలు, 4 లవంగాలు, కొద్దిగా సాజీర ఇవి వేసి వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు తీయగా ఉండవు. పోపులో కూడా కొంచెం అల్లం పేస్టు, కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం పసుపు వేసిన తర్వాత పుదీనాకు వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలని ఈ గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి. వెంటనే చూసుకొని అందులో పులుసు పోసుకోవాలి. కేజీ చేపలకి నేను ఒక 50 గ్రాములంత చింతపండుని నానబెట్టుకున్నాను. ఈ విధంగా ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చి ముక్కలు బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇంకొక 2 స్పూన్లు పులుపుకి సరిపడా జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా గరం మసాలా, చివరగా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.